కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గజ్వేల్ను కేసీఆర్ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్లో భూముల ధరలు అమాంతం పెరిగాయన్నారు. 4-5 లక్షల విలువలేని భూములు కేసీఆర్ పాలనతో 3-4 కోట్లకు పెరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథలోనూ కోతలు పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిల్లర రాజకీయాలకు, దివాలా కోరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. కేసీఆర్ గారికి గజ్వేల్ కు ఉన్నటువంటిది పేగుబంధం, తల్లి పిల్లల బంధం. రేవంత్ రెడ్డి గారి దరిద్ర పాలన వల్ల గజ్వేల్లో ధనలక్ష్మి మాయమైతుంది, భూముల ధరలు పడిపోతున్నాయి. ఎవరికన్నా ఆపదుండి అమ్ముకుందామంటే కూడా కొనే దిక్కు లేకుండా అయిపోయింది. రేవంత్ రెడ్డి నీ పాలనలో గజ్వేల్ ₹1 పనిచేసినవా? నువ్వు చేసిన పని ఏమన్నా ఉందంటే 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేసినావు నువ్వు. కేసీఆర్ అంటే రైతు బంధు, రేవంత్ అంటే రైతు బంధును మింగిన రాబంధు. నువ్వు పనిచేసినావు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు, యాసంగి రైతు బంధు ఇయ్యాల వల్లే నీ బూటకపు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఇవాళ రైతులు గొల్లుమంటున్నారు, అయిపోయింది రుణమాఫీ అంటున్నావు. సగం మందికి పైగా కానే లేదు. ఇంకా నీ 15 నెలల పాలనలో అసలు నువ్వు గజ్వేల్కి ఏం తెచ్చినావని అడుగుతా ఉన్నా. నువ్వు తెచ్చింది అయితే ఏం లేదు. కానీ ఇలా కేసీఆర్ మీద మాట్లాడే అర్హత, హక్కు నీకు లేదు. ఏం చేసినావో చెప్పు. గజ్వేల్కు మాట్లాడే ముందు నువ్వు చేసిన పని ఉన్నదా? 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిండు కేసీఆర్. చిల్లర రాజకీయాలు మాను మిస్టర్ రేవంత్ రెడ్డి. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం 1,260 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు. కొంతమంది కోర్టు ఉత్తర్వులు వచ్చినాయి ఈ మధ్యలో. కోర్టు నుంచి కొంతమంది ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఆ కోర్టు ఉత్తర్వులో మిస్సింగ్ వాళ్ళు అంత కలిపితే ఇంకో 5-10 పైసలు, ఇంకో 150-200 కోట్లు ఇస్తే అయిపోతుంది. అవి ఇచ్చి మాట్లాడు. ఎల్లుండి 26వ తారీఖు నాడు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో చర్చ ఉంది. దాంట్లో నేను మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం ఆల్రెడీ కట్ మోషన్ ఇచ్చాను. కట్ మోషన్ ఈ నిర్వాసితుల బ్యాలెన్స్ 5-10 పైసలు ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే చెల్లించాలని, వారి సమస్యలు తీర్చాలని చెప్పి 26వ తేదీ ఇరిగేషన్ పద్దు మీద నేను కట్ మోషన్ ఇచ్చాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని 26వ తేదీ అసెంబ్లీలో మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన